అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ సింహం నక్క. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఒకసారి సింహం దగ్గరికి వెళ్ళి దానితో ఈ విధంగా అన్నది: ఓ అడవికి రాజైన సింహం రాజా, నాకు చాలా రోజుల నుండి మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాను. నన్ను మీ దగ్గర సేవకునిలా ఉండనిస్తారా? చాలా నమ్మకంగా సేవించుకుంటాను అని అన్నది. నక్క మాటలు విన్న సింహం నక్కను తన దగ్గర సేవకునిగా ఉండడానికి అనుమతించింది. నక్క సింహంతో అన్నట్టుగానే సింహం పట్ల విశ్వాసంతో నమ్మకంతో ఉంటూ దానిని సేవించుకోసాగింది. అడవిలో ఏదైనా జంతువు కనిపించగానే ఆ జంతువు యొక్క జాడను సింహంకు సూచన ద్వారా తెలియజేసేది. సింహం ఆ జంతువును చంపి తినగా మిగిలిన మాంసం ముక్కలను నక్క తింటూ చాలా ఆనందంగా జీవితాన్ని గడపసాగింది. సింహం యొక్క దయ వలన నక్క మిగిలిన మాంసం తిని చాలా పుష్టిగా బలిష్టంగా తయారైంది. నక్కలో దురాశ మొదలైంది. అది సింహం దగ్గరికి వెళ్లి దానితో ఈ విధంగా అన్న: ఈ రోజు నా ఆహారాన్ని నేనే సంపాదించుకుంటాను. ఆహారం కోసం బయలుదేరిన నక్కకు అడవిలో చాలా చిన్న జంతువులు కనిపించాయి, కానీ వాటిపై మక్కువ చూపలేదు. కొద్దిసేపటికి ఒక బలిష్టమైన ఏనుగును చూసిన నక్క తనలో తాను ఈ విధంగా అనుకున్నది: ఆహా, ఏనుగే నాకు సరి అయిన ఆహారం. దీనిని చంపి నా కడుపు నింపుకుంటాను అని అనుకుంటూ ఒక గంతు వేసి ఏనుగు పైకి దూకింది. కానీ ఏనుగు తన పొడవాటి తొండంతో నక్కను గట్టిగా కొట్టసాగింది. ఏనుగు బారి నుండి తప్పించుకుని నక్క తన ప్రాణాలు కాపాడుకున్నానంటూ అక్కడి నుండి పారిపోయింది. ఈ కథలోని నీతి ఏంటంటే, మనల్ని మనం ఎప్పుడూ అధికులమని అనుకోరాదు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.